ఇప్పుడు చిన్న వయసులోనే గుండె జబ్బులు వచ్చి చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి తోడు క్యాన్సర్ ఎవరికి ఏ వయసులో వస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక వయసు పెరిగే కొద్దీ మెదడు పనిచేసే శక్తి తగ్గి కాగ్నిటివ్ సమస్యలు ఏర్పడుతున్నాయి. పనులు అడ్డదిడ్డంగా అయోమయంగా చేస్తుండడం వల్ల కుటుంబంలో అశాంతి పెరిగి సమస్యలు పెరుగుతున్నాయి. ఇది ఇంకా ముదిరి మరీ ముఖ్యంగా 60 దాటిన తర్వాత మతిమరుపు మొదలవుతోంది. మతిమరుపుతో తీవ్రమైన ఆల్జీమర్స్ వ్యాధి మొదలై మనుషులను వస్తువులను గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి తీవ్రమైన సమస్యల నివారణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, మరి ముఖ్యంగా విటమిన్ ఇ రెగ్యులర్గా సరిపడినంత తీసుకుంటే ఈ 4 సమస్యల తీవ్రత కొంతవరకు తగ్గుతున్నదని, అవి కొంతవరకు నియంత్రణలోనికి వస్తున్నాయని, దీనివల్ల సాధారణ జీవనాన్ని పొందడానికి వీలు కలుగుతున్నదని అనేక శాస్త్రీయ అధ్యయనాలు స్పష్టంగా తేల్చి చెప్పాయి. అధ్యయన వివరాలు ముందు ఇచ్చాను, పరిశీలించండి. విటమిన్ ఇ అనేక ఆహారాల్లో ఉంటుంది. ముఖ్యంగా ఇది పొద్దుతిరుగుడు విత్తనాలు, బాదం, వేరుశెనగ, మామిడి పండ్లు, కివి పండ్లు, అవకాడో పండ్లు, కొన్ని రకాల మాంసాహారాల్లోనూ ఎక్కువగా ఉంటుంది. వీటన్నింటిలోనూ ఇది పొద్దుతిరుగుడు విత్తనాల్లోనూ బాదంలోనూ ఎక్కువగా ఉంటుంది. పొద్దుతిరుగుడు గురించి మరికొన్ని వివరాలతో మరో వీడియోలో తెలుసుకుంటారు. ప్రస్తుతం బాదంలోని విటమిన్ ఇ వల్ల కలిగే 4 ప్రయోజనాలను, దానిలో ఉన్న పోషకాల గురించి మాత్రమే ఇక్కడ తెలుసుకుంటారు. బాదంలో పోషకాలు చాలా అధికంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబరు, యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఉండదు. వీటిలో మాంసకృతులు, జింకు, కాల్షియము, మెగ్నీషియం వంటి అనేక ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో అతి తక్కువ కార్బోహైడ్రేట్లు ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ USDA ప్రకారం ప్రతి 100 గ్రాముల బాదంలో ఏ పోషకాలు ఎంత ఉన్నాయో ఇక్కడ జాబితా ఉంది, చూడండి. బాదంలో ఊహించినంత స్థాయిలో కాల్షియము, మెగ్నీషియము, భాస్వరము, పొటాషియము, విటమిన్ ఇ ఉన్నాయి. వీటి వివరాలు పైన ఉన్నాయి, పరిశీలించండి. 100 గ్రాముల బాదంలో 579 క్యాలరీలు, 21.15 గ్రాముల ప్రోటీను, 49.93 గ్రాముల కొవ్వు, 21.55 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 12.50 గ్రాముల ఫైబర్, 4.35 గ్రాముల చక్కెర, 269 మిల్లీగ్రాముల కాల్షియం, 3.71 మిల్లీగ్రాముల ఇనుము, 270 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 480 మిల్లీగ్రాముల భాస్వరం, 773 మిల్లీగ్రాముల పొటాషియం, 25.63 మిల్లీగ్రాముల విటమిన్ ఇ ఉన్నాయి. ఇవే కాకుండా ఇందులో రాగి, జింకు, సిలీనియము, సోడియము, 8 రకాల విటమిన్లు కూడా ఉన్నాయి. ఇవి మధుమేహానికి, గుండె సమస్యలు, క్యాన్సర్ సమస్యలను అదుపులో ఉంచడానికి, మలబద్ధకం నియంత్రించడానికి, రక్తపోటు, జీర్ణక్రియ, నాడీ వ్యవస్థను అదుపులో ఉంచడానికి, జుట్టు బాగా పెరగడానికి, శరీరం కండపట్టడానికి, కొన్ని రకాల జబ్బులను అదుపులో ఉంచడానికి సహాయపడుతున్నదని అనేక అధ్యయనాల్లో తేలింది. ప్రత్యేకించి దీనిలో ఉన్న విటమిన్ ఇ కొవ్వులో కరిగే యాంటీ ఆక్సిడెంట్ల రకానికి చెందిన విటమిన్ కనుక ఇది శరీరంలో నిల్వ ఉండిపోతుంది. దీనివల్ల అనేక జబ్బులను అదుపులో ఉంచేందుకు సహాయపడుతున్నదని అనేక పరిశోధనల్లో తేలింది. విటమిన్ ఇ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు, మరీ ముఖ్యంగా కరోనరీ హార్ట్ డిసీజెస్ తగ్గుతున్నాయని పరిశోధనల్లో తేలింది. బాదంలో ఉన్న అధిక విటమిన్ ఇ ఈ రకంగా కరోనరీ గుండె జబ్బులను నియంత్రించే శక్తి కలిగి ఉందని మరికొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. వాటి తాలూకా సైటేషన్లు పైన ఉన్నాయి, పరిశీలించండి. బాదంలో ఎక్కువగా ఉన్న విటమిన్ ఇ విటమిన్ ఇది కోలన్ క్యాన్సర్ను, ప్రోస్టేట్ క్యాన్సర్ను నియంత్రించడానికి తోడ్పడుతున్నదని కొన్ని పరిశోధనలలో తేలింది. దాని తాలూకా సైటేషన్లు పైన ఇస్తున్నాను, పరిశీలించండి. ఇక వృద్ధాప్యం వల్ల మెదడు బలహీనపడి తద్వారా క్షీణిస్తున్న కాగ్నిటివ్ శక్తిని విటమిన్ ఇ మెరుగుపరుస్తున్నదని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే ఇది మతిమరుపును కలిగించే ఆల్జీమర్స్ వ్యాధి తీవ్రతను కూడా తగ్గిస్తున్నదని తేలింది. దాని తాలూకా సైటేషన్లు కూడా పైన ఇస్తున్నాను, పరిశీలించండి. ఇతర గింజలతో పోలిస్తే బాదం పప్పులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి కనుక రోజుకు 5 నుండి 10 వరకు బాదం పప్పులు తింటే సరిపోతుంది. వీటిని రాత్రిపూట నానబెట్టి పొద్దున్నే తినవచ్చు, లేదా ఉదయం నానబెట్టి సాయంత్రం తినవచ్చు. కానీ దీనిలో క్యాలరీలు అధికంగా ఉండడం వల్ల వీటిని తక్కువగా తినడమే మంచిది. బాదాన్ని నానబెట్టడం వల్ల జీర్ణం సులభమవుతుంది. దీనివల్ల బాదంలోని ఫైటేట్లు అంటే ఫైటిక్ యాసిడ్ కొంతవరకు తగ్గుతుంది. ఫైటేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఆహారంలోని ఇనుము, జింకు వంటి ఖనిజాల శోషణను అడ్డుకుంటున్నదని తెలుస్తోంది. వీటిని తొక్కతో తినడం వల్ల కొన్ని అదనపు ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయని మరికొన్ని పరిశోధనలు చెబుతున్నప్పటికీ నానబెట్టి తినడమే మంచిది. తొక్కల్లో ఉన్న టానిన్స్ వల్ల పోషకాలు గ్రహించబడవని అంటున్నా శరీరంలోని జీర్ణశక్తిని టానిన్స్ ఏమీ చేయలేవని మరికొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అయితే బాదంను ఎప్పుడు తినాలి, ఎన్ని తినాలి, ఏ కాలంలో ఎన్ని తినాలి, ఎలా తింటే మంచిదో ఇలాంటి వివరాలతో ఇప్పటికే
ఒక వీడియో త్వరలో రాబోతున్నది. దానిలో బాదముల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇలాంటి విలువైన ఆరోగ్య సమాచారం ఎప్పటికప్పుడు మీకు కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కుటుంబ సభ్యులకు, మిత్రులకు, మీకు తెలిసిన వారికి ఈ వీడియోను షేర్ చేయండి. ఆరోగ్య సమాచారాన్ని అందరికీ పంచిపెట్టండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.